మన టాలీవుడ్ లో వెంకీ మామ అనగానే మంచి ఫ్యామిలీ హీరో అనే బ్రాండ్ గట్టిగానే ఉంటుంది. అందుకే భద్రా మూవీ తర్వాత వెంకటేష్ గారితో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలని బోయపాటి గారు తులసి కథను ఒక వర్జన్ లో చెప్పారంట. కథ మొత్తం విన్నాక మన వెంకీ మామ, బోయపాటి మీ కథ చాలా బాగుందండి, కానీ నేను ఘర్షణ తర్వాత గత 4 సినిమాల నుండి ఫ్యామిలీ మూవీసే చేస్తున్నా. ఈ మధ్యలో వచ్చిన లక్ష్మి కూడా మాస్ యాక్షన్ లాగా ఉండే ఫ్యామిలీ డ్రామానే. సో ఆల్మోస్ట్ జయం మందేరా తర్వాత నుండి నేను మళ్ళీ ఫ్యాక్షన్ మూవీయే చేయలేదు. కాబట్టి మీరు చెప్పిన కథలో ఏమైనా ఫ్యాక్షన్ ని ఇంక్లూడ్ చేయగలరా అని అడిగేసరికి, ఓ అదేం పని సార్, నాకు 10 రోజులు టైం ఇవ్వండి, వచ్చి ఇంకో వర్షం చెప్తాను, అప్పుడు మీకు ఏది నచ్చితే అది చేద్దామని వెళ్ళిపోయారంటే బోయపాటి. ఓ వారం తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ కి వచ్చి తులసి మూవీకి సెకండ్ వర్షన్ చెప్పారంట. అది విన్న వెంకీ మామ ఒక్కసారిగా షాక్ అయ్యి, ఏమయ్యా బోయపాటి, నేను కథలో ఫ్యాక్షన్ ని ఇంక్లూడ్ చేయమన్నాను, కానీ కథంతా నరుకుడి మీదే నడిస్తే కష్టమేమో అని చెప్పి 2 డ్రామాటిక్ సీన్స్ అండ్ 3 ఫైట్స్ తగ్గించమని చెప్పేసరికి మరుసటి రోజే ఫైనల్ డ్రాఫ్ట్ తో బోయపాటి మళ్ళీ వచ్చేసరికి ఆ వర్షన్ నచ్చి ఇక వెంటనే తులసి మూవీకి ఓకే చెప్పేశారంట మన వెంకీ మామ. డియర్ మామాస్, మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇంకేంటి మామ.